హాయ్ అండి అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. నాది చిన్న ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం కొబ్బరి పాలతో బగారా రైస్ చేసుకుందాం. ముందు కొబ్బరికాయ కొట్టి కొబ్బరి తీసుకొని వెనక వైపు ఉన్న బ్లాక్ అంతా తీసుకోవాలా. బ్లాక్ అంతా తీసిన తర్వాత మనం కొబ్బరి అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. మెత్తగా మిక్సీ పట్టుకొని కాసిన వాటర్ యాడ్ చేసుకొని ఒక గంట పెట్టి కలుపుకొని కొబ్బరి పాలన్నీ తీసేసుకోవాలి. కొబ్బరి పాలు తీసుకొని ఒక గిన్నెలోకి పోసుకొని పక్కన పెట్టేసుకోవాలా. తగినన్ని కొబ్బరి అంతా మిక్సీ పట్టి మెత్తగా మనకు కావాల్సినన్ని కొబ్బరి పాలు తీసుకొని గిన్నె పక్కన పెట్టేసుకొని ఇక్కడ తపాలు పెట్టి తపాల్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడి అక్కనిచ్చి ముందుగానే దీనిలో బగారా రైస్కి ఉల్లిపాయలు క్యారెట్ పచ్చి బఠానీ బంగాళదుంప అన్నీ కోసి పక్కన పెట్టేసుకోవాలా. కోసి పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరకాయలు వేసి తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలా. క్యారెట్ కూడా వేసుకొని తర్వాత బంగాళదుంపలు వేసుకోవాలి, పచ్చి బఠానీలు వేసుకోవాలా. అన్నీ వేసుకొని కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలా. అన్నీ కోసి పెట్టుకుంటే మనకు తేలిగ్గా అయిపోతుంది తొందరగా. అన్నీ ముందే కోసి పెట్టుకోవాలా. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్న తర్వాత ఈ ఫ్రై అయినాక కొంచెం లైట్గా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకొని బాగా ఈలోపు మనం కొత్తిమీర పుదీనాకు బాగా సన్నగా తరిగి పెట్టుకుందాం. ఏగేలోపు అది కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఏగిన తర్వాత కొత్తిమీర పుదీనాకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర పుదీనాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఆ కొత్తిమీర పుదీనాకు కూడా ఫ్రై అవ్వాలా. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, నేను 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకున్నా. ఆ కొబ్బరి పాలే ఇప్పుడు పోసుకోవాలి. మనం కొబ్బరి పాలు పోసేసుకోవాలా. ఎసురుకు వాటర్ తీసుకుంటాం కదా, వాటర్ బదులు కొబ్బరి పాలు తీసుకుంటే బగారా రైస్ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లోనే చేయండి, సూపర్ ఉంటుంది. కొబ్బరి పాలు పోసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుంటే ఈ కొబ్బరి పాలు కాగుతుంటే మనం పక్కన బియ్యం కడిగి పెట్టుకోవాలా. ఇక్కడ బియ్యం కడిగి పెట్టుకోవాలా. బియ్యం కడిగి పక్కన పెట్టేసుకుంటే బియ్యం నానుతుంటాయి. ఇక్కడ ఈలోపు ఎసురుగా ఆగుతుంటాయి. పెద్ద మంట పెట్టేసి మూత పెట్టుకోవాలా. ఉప్పు కూడా వేసుకోవాలి, కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఎసురు పొంగు వచ్చింది కదా చూసి ఇప్పుడు మనం ముందే కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ముందే కడిగి పెట్టుకున్న బియ్యం పోసేసుకోవాలి. బియ్యాన్ని వేసుకొని కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కలుపుకోవాలి. ఒకసారి బియ్యం అన్నీ వేసేసి బియ్యం అన్నీ వేసేసి కలిపి ఒక 2 నిమిషాలు ఉంచితే బాగా ఉడుకుతుంది. ఉడుకుబట్టి అలా ఉడికేటప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని దాని మీద బరువైన గిన్నె ఒకటి పెట్టి పెడితే బాగా మగ్గిద్ది. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. చికెన్లోకి అదిరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.